హనుమకొండ వడ్డేపల్లిలోని జిఎంఆర్ బృందావన్ అపార్ట్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ శ్రీ విజయ గణపతి నవరాత్రి ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ముగిశాయని జిఎంఆర్ బృందావన్ అపార్ట్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సీతా దయాకర్ మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా గణపతి నవరాత్రి ఉత్సవాల్లో 9 రోజుల పాటు అనేక రకాల పూజలు, అర్చనలు, సాంస్కృతిక కార్యక్రమాలు అట్టహాసంగా నిర్వహించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ నవరాత్రి ఉత్సవాలలో 272 కుటుంబాలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి నవీన్, జనరల్ సెక్రటరీ స్వర్ణకుమార్, ఆర్గనైజర్ సెక్రటరీ చింతపండు రవీందర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ వెంకట్రావు, నాగకుమారి, పాషా, ప్రకాష్, నాగేశ్వరరావు, మమతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అపార్ట్మెంట్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గారు ఎన్నుకోబడ్డారు. సాంస్కృతిక కార్యక్రమాలు మీద ఇతరత్ర కార్యక్రమాలు ఏమన్నా కూడా అంత మొత్తం మేము చూసుకుంటాము. మా కమిటీ 272 కుటుంబాలు ఉంటాయి. చాలా దిగ్విజయంగా ఒక కుటుంబం పండుగలాగా మేము ఈ పండుగ నిర్వహిస్తాం. వినాయక చవితి మేము ఒకటే గొడుగు కింద 274 కుటుంబాలు మాది. ఈసారి కూడా మా లడ్డు వేలం పాట ఎక్కువ కావాలని కోరుకుంటున్నాను నేను. ఈసారి ప్రత్యేకంగా ఏంటంటే డాలర్ ప్రతిసారి అన్ని రూపాయల నోట్లే ఉంటాయి, 100 రూపాయల నోట్లు ఉంటాయి. కాకపోతే ఈసారి మా డాలర్ కూడా ప్రత్యేకంగా డాలర్ నోట్ కూడా ఉంటుంది. $100 మాల అది. దానికి అత్యధిక అమౌంట్ రావాలని కోరుకుంటున్నాం. లడ్డు కూడా 2 లక్షల వరకు రావాలని కోరుకుంటున్నాం. మా అందరం చాలా సమిష్టి కుటుంబాలతో ఉంటాం. మేము వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వివిధ వ్యక్తులు, వివిధ మతాల నుంచి, వివిధ కులాల నుంచి వచ్చిన, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అందరం ఒకటే కుటుంబంలాగా అందరం ఉంటాం. అదే జిఎంఆర్ యొక్క స్పెషాలిటీ. గేటెడ్ కమ్యూనిటీ మాది. అందరం మంచిగా ఉంటాం. అందరూ మాతో పాటు అందరూ మంచిగా ఉంటామని భగవంతుడు వినాయకుడు కోరుకుంటున్నాం. నా పేరు నవీన్ కుమార్. నేను 2వసారి ఈ యొక్క జిఎంఆర్ బృందావన్ అపార్ట్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ కోశాధికారిగా పనిచేస్తున్నాను. గత 9 సంవత్సరాల నుంచి మేము వినాయక చవితి కార్యక్రమం కానీ, శ్రీరామనవమి కార్యక్రమాలు కానీ ఘనంగా జరుపుకుంటాము. ఈ యొక్క వినాయక చవితి 9 నవరాత్రులు కూడా మేము ప్రతిరోజు కూడా వసుదైక కుటుంబం లెక్క అందరము కలిసిమెలిసి ఇక్కడ ఆహ్లాదకరంగా ఎన్ని ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలతోటి భోజనాలు కూడా ఎవరి ఇంట కూడా భోజనం ఉండదు. ప్రతిరోజు కూడా అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తాము. సాంస్కృతిక కార్యక్రమాలు, తర్వాత ఈ యొక్క పూజలు కూడా ఘనంగా ఒకరోజు లక్ష్మీ పూజ అని, ఒక సరస్వతి పూజ, హోమము, ఈ విధంగా అభిషేకాలు ఇవన్నీ కూడా 9 రోజులు ఘనంగా పూజలు నిర్వహించుకుంటాము. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకుంటాము. భోజనం ఏర్పాటు చేసుకుంటాము. తర్వాత ముఖ్యంగా ఈ యొక్క నిమజ్జనం రోజు ఏదైతే ఉంటుందో సాయంత్రం పూట శోభాయాత్ర చాలా ఘనంగా జరుగుతుంది. మాది దాదాపు 12 వరకు అనేక డ్యాన్స్ వేసుకుంటూ, తర్వాత పిల్లలు, పెద్దలు, మహిళలు అందరూ కూడా అందులో పార్టిసిపేట్ చేసి చాలా ఘనంగా మేము నిర్వహించుకొని ఈ యొక్క మాలో అందరం కూడా ఒక ఐకమత్యంగా ఉండుకుంటూ చాలా బాగా జరుపుకుంటాము. దీనికే మేము ఈ యొక్క పెట్టేటువంటి ఖర్చు దానికోసం ఎప్పుడు మేము వెనకాడము. ఎందుకంటే మాకు విరాళాలు చాలా అందరూ కూడా స్వచ్ఛందంగా మాకు ఇస్తూ ఉంటారు. దాదాపు 12-13 సొంతంగా మాకు విరాళాలు వస్తాయి. దాంతో మేము ఖర్చు పెడతాము. అదేవిధంగా మా ఈ యొక్క వినాయకుని పైన ఉన్నటువంటి కరెన్సీ మాలలు కానీ, ఒక లడ్డు కానీ చాలా కాంపిటీషన్ ఉంటుంది మా దగ్గర. దాదాపు ఈ యొక్క లడ్డు, పెద్ద లడ్డు అని ఉంటుంది. పెద్ద లడ్డును వేలంపాట ద్వారా పాడడం వల్ల పోటాన్ పోటీగా దాదాపు ఒక గంట సేపు ఆ యొక్క వేలంపాట ఉంటుంది మా దగ్గర. దాదాపు 2 లక్షల పైన వేలంపాట పాడతారు మా దగ్గర. అదేవిధంగా చిన్న లడ్డు ఉంటుంది. చిన్న లడ్డునేమో అందరికీ అనువుగా ఉండటానికి కోసం లక్కీ డ్రా ద్వారా అందరికీ ₹100 ఎంట్రీ టికెట్ లక్కీ డ్రా ఇస్తాము. ఈ కరెన్సీ మాలలు కూడా వేలంపాటలు చేస్తాము. ఈ విధంగా ఒక ఉత్సాహంగా అందరూ చిన్న పెద్ద తేడా లేకుండా అందరం కూడా ఎంజాయ్ బాగా చేస్తాము. ఈ విధంగా మా యొక్క అసోసియేషన్ అనేది ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క వినాయక చవితి కార్యక్రమం ఘనంగా దీంట్లో భాగంగా నేను ఉన్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా